ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో పక్షుల రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఓ మాయపిట్ట ఉండేది. తన చిలకచుపులతో ఏ పక్షికైనా మాయ చేస్తూ తనదైన ధోరణిలో వాటిని మోసం చేసేది. ఒకరోజు మాయపిట్టకు ఎక్కడో దూరంగా బంగారు గూడు ఉందని తెలిసింది. దాన్ని తీయాలని తాపత్రయపడింది. కాని ఆ గూడు ఒక తెలివైన గద్దకు చెందినది. మాయపిట్ట తన మాయతో గద్దను తప్పించగలదనుకుంది. మాయపిట్ట గద్ద దగ్గరికి వెళ్లి చెప్పింది, నీ గూడు చాలా అందంగా ఉంది. నాకు అది చూడాలని ఉంది. దయచేసి నీకు కావాల్సిన ఆహారం తీసుకురావడానికి నేను సహాయం చేస్తాను. గద్ద తెలివిగా అన్నది, నీ మంచితనం మరిచిపోలేను. నాగూడు వద్దు, కింద ఓ ముత్యపు రాయి ఉంది. దాన్ని తీసుకురావడమే నీకు ప్రయోజనం. మాయపిట్ట ఆ ముత్యపు రాయి కోసం వెతుకుతూ తలకిందులైంది. ఆ సమయంలో గద్ద తన గూడు రక్షించుకుంది. మాయపిట్టని చెదరగొట్టడానికి ఇతర పక్షులతో కలిసి కదిలింది. మాయపిట్ట రాజ్యం విడిచిపోయినా తన మాయల తత్వాన్ని వదలలేకపోయింది. అది కొత్త అరణ్యంలోకి వెళ్లి అక్కడి పక్షులను మోసం చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు మాయపిట్ట ఓ పసిపిట్టకు చెబింది, నీకంటే అందమైన రెక్కలు ఎవరికీ లేవు. కాని అవి మరింత మెరుస్తూ కనిపించాలంటే నా దగ్గరున్న మాయరసాన్ని నీ రెక్కలపై పూసుకోడ్. పసిపిట్ట నమ్మి ఆ మాయరసాన్ని తన రెక్కలపై పూసింది. కొంతసేపటికే ఆ పసిపిట్ట ఎగరలేకుండా కిందపడిపోయింది. అది పక్షుల రాజ్యంలో హడావుడి పుట్టించింది. ఇతర పక్షులు ఆ పసిపిట్టను బతికించేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో పాత రాజ్యానికి చెందిన గద్ద ఈ వార్త విని అక్కడికి వచ్చింది. గద్ద అందరినీ ఉద్దేశించి ఇలా చెప్పింది, మాయపిట్టను ఎక్కడ ఉన్నా నిర్దయగా శిక్షించాలి. అది ఎప్పుడూ మంచివాడిని కాలేదు. ఇప్పుడు ఇదే సరైన సమయం. ఇతర పక్షుల సహకారంతో గద్ద మాయ పిట్టను పట్టుకుంది. ఆ పిట్టను రాజ్యం నుంచి శాశ్వతంగా దూరంగా పంపించడమే కాకుండా మాయలు చేసేందుకు వీలులేని రెక్కలను విరిచేసింది. మాయ పిట్ట కుదేలాయ్ తాను చేసిన తప్పులు గ్రహించింది. అందరినీ మోసం చేస్తూ వచ్చిన జీవితానికి ఇక ముగింపు పలకాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి తన తప్పులను సరిదిద్దుకునే మార్గంలో నడక మొదలుపెట్టింది.